తెలంగాణ రాజకీయాలను ప్రోటోకాల్ వ్యవహారం హీటెక్కిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీల పట్ల ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం ప్రోటోకాల్ అంశాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చారు. ప్రతిపక్ష శాసనసభ్యుల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తోందని స్పీకర్కు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కనీస మర్యాద పాటించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభ్యర్థులతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మహేశ్వరంలో తనకు ఎదురైన అనుభవాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ప్రోటోకాల్పై మాట్లాడారు. జేఎన్టీయూ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో తనకు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. అటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ప్రోటోకాల్కు పుట్టినిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ సీఎంలు ఉన్నప్పుడు మీరు వెళ్లి కలవలేదా, నియోజకవర్గం పనులు చేయించుకోలేదా అని క్వశ్చన్ చేశారు. కానీ బీఆర్ఎస్ హయాంలో విపక్ష ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించారా అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది. ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు. వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నాను. నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంటే వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు. అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటేస్తుందా? కనీసం దానికి కూడా మాకు అర్హత లేదా పోయేదానికి? దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా? ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం. మాకందరికీ తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి, ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం. గౌరవించి ప్రజాప్రతినిధులను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతుందో దాన్ని దయచేసి కొలాప్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతాం. ప్రతిపక్షంలో ఉన్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు. చాలా చోట్ల ప్రారంభోత్సవాల సందర్భంగా ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఓడిపోయిన అభ్యర్థులను కూడా సభలోకి అనుమతించాలని ఎద్దేవా చేశారు పద్మారావు. ఈరోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి. వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా. ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలౌ చేయండి అని చెప్పిన. అక్కడ ఎంత ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి. నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది. చూస్తాం ఇప్పుడు హౌస్కి ఇంకో 2-3 రోజులు ఉంది. బహుశా 24-25 నుంచి అసెంబ్లీ అంటా ఉన్నారు. దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా? ఇన్ కేస్ అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలి. హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలో జరిగిన ప్రోగ్రాంలో ఎంపీనైన తన పట్ల ప్రోటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు చేశారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. నాడు ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ పాటించని కేసీఆర్ను ప్రజలు బొందబెట్టినట్టే సీఎం రేవంత్ రెడ్డిని జనం బొందబెడతారని కౌంటర్ ఇచ్చారు ఈటల.
ప్రోటోకాల్ గురించి కేటీఆర్ హరీష్ రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్ హరీష్ల అనుభవం చాలా చిన్నదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించిందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. స్కానింగ్ తీసుకోండి మీ మెదడుని ఒకసారి, మీరు డాక్టర్లతో చెక్ చేయించుకోండి ఒకసారి. నా సలహా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్కి హరీష్ రావుకి సలహా, ఎట్లా ప్రోటోకాల్కు మర్యాద ఎట్టియాలో పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీ. రోజు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మీ ప్రోటోకాల్ను టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఇచ్చి కొబ్బరికాయలు కొట్టిన రోజు మీరు మర్చిపోవడం అది మీ మతమరుపుకి నిదర్శనం. స్కానింగ్ తీసుకోండి మీ మెదడుని ఒకసారి, మీరు డాక్టర్లతో చెక్ చేయించుకోండి ఒకసారి. నా సలహా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్కి హరీష్ రావుకి సలహా, ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ముందు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది చాలా చిన్న వయసు, వాళ్ళ అనుభవం చాలా చిన్నది, వాళ్ళ వయసు చాలా చిన్నది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు కానీ ఫౌండేషన్కి సంబంధించి కానీ లేదా కేటీఆర్ హరీష్ రావు ఆయన అప్పుడు కేటీఆరే కదా, మీరు ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించరా? పాటించలే, మీరు పార్టీలే. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్